నమస్కారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. దేగాం గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్కు ఘనంగా స్వాగతం పలికిన విద్యార్థులు, గ్రామస్తులు. బెజ్జిర్ గ్రామంలో మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఘనంగా స్వాగతించిన మహిళలు. తమ గ్రామానికి పెద్ద మొత్తంలో నిధులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన లింగా గ్రామస్తులు. మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్. బైన్సాలోని గీతం హై స్కూల్లో విద్యార్థులచే జగన్నాథపురి రథయాత్ర కార్యక్రమం. పాఠశాలలో పండుగ వాతావరణం. బైన్సా మండలంలోని దేగం గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్కు ఘనంగా స్వాగతం లభించింది. స్కౌట్ విద్యార్థులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ప్రారంభోత్సవంతో పాటు పాఠశాలలో విద్యార్థులతో ఎమ్మెల్యే కాసేపు గడిపి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామాభివృద్ధికి 1 కోటికి పైగా నిధులిచ్చిన ఎమ్మెల్యేకు సర్పంచ్ సిరం సుష్మారెడ్డి కృతజ్ఞతలు చెప్పి అతిథులందరినీ శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే మనల్ని ఆశీర్వదించడానికి మన పాఠశాలకు వచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి సార్ కృతజ్ఞతలు. సార్ మన క్లాస్ రూమ్కి వచ్చి మీ చిన్నారులందరూ చూడాలని చెప్పి చాలా సంతోషం సార్. క్లాస్ రూమ్కి మా పిల్లలు కూడా చాలా సంతోషిస్తారు. బాయ్స్ అంటారు బాయ్స్ మేడం 23 రండి. ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం ఆకాశ ఇంగ్లీష్ ప్రాబ్లం ఇంగ్లీష్ తెలుగు
అంటే అది మెను ప్రకారం చేస్తారు కదా. నాన్ వెజ్ లేదు ఇక. గురువారం వరకు నాన్ వెజ్. దానికి మీరు రిలేషన్ ఉంటాం. అందరూ ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇక్కడ ఏమైందంటే తరగతులు అదనంగా వీళ్ళకి సరిపోయేటంత లేకపోవడం వల్ల తెలుగు అండ్ ఇంగ్లీష్ తప్పనిసరి పరిస్థితులు కంబైన్ మధ్యాహ్నం పోయి ఐఎఫ్ఈ ఫ్యాన్ ఇలాంటి 3 సప్లై చేసింది దానికి 2 ఉంటాయి దశల వారీగా గ్రామ సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పాపర్ రామారావు అన్నారు. బైన్సా మండలంలోని బెజ్జిర్ గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు స్థానిక సర్పంచ్ లక్ష్మీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం లభించింది. కార్యక్రమంలో నాయకులు, మండల సర్పంచులు పాల్గొన్నారు. రైట్ సార్, రైట్. కుటుంబం బలపడితే సమాజం బలపడుతుంది, సమాజం బలపడితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు గ్రామానికి ఎంతో చరిత్రాత్మకమైన రోజు. ప్రజల సమస్యలను తమ సమస్య మహిళా సంఘము అలాగే మండల మహిళా సంఘము ఈ విధంగా పిలవడం జరుగుతుంది. వీరి యొక్క దీని ద్వారా డ్వాక్రా ద్వారా చాలా సందర్భాల్లో చాలా కుటుంబాలు బాగుపడ్డాయని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అలాగే వడ్డీ లేనటువంటి రుణాలు, అలాగే వీళ్ళకి కావాల్సినటువంటి రుణాలు, శ్రీనిధి రుణాలు అనేటువంటివి వీళ్ళందరూ కూడా అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ టైంలో కూడా పేమెంట్ మన అదృష్టంగా భావిస్తున్నాం మేడం. మీరు యువ బిల్డింగ్ సంక్షేమ విభాగాన్ని ఫస్ట్ సెకండ్ నేను రికార్డు కట్టేసినాను. ఇది ఏప్రిల్లోనే కంప్లీట్ అయింది. సార్కు జొన్నల సీజన్ చేయంగా ఎండలు కూడా బాగుండే మాకు ఇనాగ్రేషన్ చేయాలి.
వారికప్పుడు మొక్కలు జొన్నలు బాగా సార్ మాకు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మీరు ఎంపీటీసీగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే చాలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు మన బిజ్జూరు గ్రామానికి, అలాగే ఉమ్మడి గ్రామ పంచాయతీ కోటలకు కూడా. అంటే మీ సేవలు అమూల్యమైనవి, మీరు చేసే పనులు కూడా తెలుసు ప్రజలకు ఏం చేస్తున్నారు అనేటువంటిది. అందుకే ఈసారి మీరు భారీ మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. ఒకసారి మన సర్పంచ్ గారికి గట్టిగా చెప్పాలి. అలాగే గ్రామ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఇంతకుముందు మన ఆడేకర్ లక్ష్మణరావు చెప్పినటువంటి విషయం ఏంటంటే మహిళలు ఎప్పుడైతే పురోగతి సాధిస్తారో అప్పుడు ఆ ఇంటికే వెలుగు, ఆ ప్రోగ్రాంలో ఉన్న ఇటువంటి కార్యక్రమాలను తలపెట్టి మన వెన్నంటే ఉన్నటువంటి మన పెద్దలు శాసనసభ్యులు శ్రీ ఓఆర్ రామారావు పటేల్ గారు ఎంతో శాయశక్తుల మన గ్రామాలకు అభివృద్ధి పథంలో నడిపేయడానికి శాయశక్తుల కృషి చేస్తున్న వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అతిథులు మన డిఆర్డిఓ మేడం గారు, అదేవిధంగా ఎంపీడీఓ సార్, ఎంఆర్ఓ సార్ మరియు ప్రతి అధికారులు మరియు సర్పంచులు, మహిళా సోదరి మనందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా నేను కూడా ఒకప్పుడు సీఎంగా పనిచేసిన డాక్టర్ మహిళలతో మహిళ ఏ రంగంలోనైనా ముందుకు వచ్చింది అంటే మేము ఏమంటారు, ఒక నానుడి ఉంటుంది, ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని. కానీ ప్రతి మహిళ విజయం ముందు పురుషుడు ఉంటాడు. అది కన్న తండ్రి మొదలుకొని భర్త వరకు, కొడుకు వరకు అందరూ మీరు ముందుండి నడిపిస్తేనే మేము మంచిగా అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నాం. మనకి కొంచెం ఒక చెడు అభిప్రాయం ఉంటుంది, డబ్బులు వస్తే రావు అంటే 1 year కాగాలంటే కూడా ఆలోచించి చేస్తాం. అటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనుకడుగు వేయకుండా నా సర్పంచులందరూ మంచిగా చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొకసారి మన మహిళలందరి తరఫున గట్టిగా చెప్పడం. సో మళ్ళీ ఇంకా ప్రోగ్రెస్ లో ఉండే అంటే 69 బిల్డింగ్లు ఈ బాయిన్సా మండలంలో మన ఎంసీసీ ద్వారా చేయడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం. దానికి మా యంగ్స్టర్ మా ఎంపీడీఓ గారికి ఈ సందర్భంగా అలాగే రికార్డ్ చేసిన ఈఏ మొదలు సూపర్వైజ్ చేసిన ఫీల్డ్ అసిస్టెంట్, మా ఈసీ, ఏపీఓ, అలాగే దీన్ని కోఆర్డినేట్ చేసిన మా ఏపీఎం టీం, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఏం చేసినా మనకి ఎమ్మెల్యే సార్ అన్ని ముందుండి మీరు అడిగిన వాటిని అడిగినట్లు కాదనుకుంటే శాంక్షన్స్ ఇస్తున్నారు. సో మీరు కూడా ఏంటంటే మీరు తీసుకున్న పనులు కేవలం సీసీ రోడ్లే కాదు, సీసీ రోడ్లు ఇంకా మర్చిపోండి, వేరే వేరే మంచి మంచి పనులు ఉన్నాయి, మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. వివి రామ్జీలో కూడా క్లాస్ రూమ్, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చేసుకుందాం. సీసీ రోడ్డు అవసరమే కానీ అవసరానికి మించి చేసుకున్నాం కాబట్టి దాన్ని పక్కన పెడదాం. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ మీద అంటే అంగన్వాడీ కావచ్చు, జీపీ కావచ్చు, వివో కావచ్చు, అట్లనే స్కూల్ కాంపౌండ్ వాల్స్ కావచ్చు, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఇలాంటి వాటి మీద మనం ఫోకస్ చేస్తాం. అలాగే ఈ రోజు కూడా అది మీరు రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ హయాంలో చేసిన పనులు ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో, ఇందాక వెంకరెడ్డి గారు చెప్పినట్టు లింక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఇక్కడ లింబా కూడా దగ్గర ఉంది సార్, బిజ్జూరు టు లింబా. ఈ లింక్ రోడ్ కూడా సింప్లీ కూడా ఇందాక చెప్పడం జరిగింది. అలాగే ఎగ్జామ్ కూడా దగ్గర ఉంది, వానల పని. ఇలా ఈ 2-3 రోడ్స్ ఏవైతే ఉన్నాయో మీరు తొందరగా దీనిపైన దృష్టి పెడితే అనువుగా ఉంటుంది వెళ్ళడానికి రావడానికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్నగారు. అలాగే మాట్లాడే కన్నా ముందు నాయకత్వం అంటే ఏదో కాదు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం. సేవ అంటే మాటలు కాదు, చేతుల్లో చేయించడం సేవ. పేద ప్రజలకి సంక్షేమమే సమావధిగా భావించే నాయకులు, మహిళా సాధికారతో గ్రామాభివృద్ధి విశేష కృషి చేసినటువంటి ప్రజా ప్రతినిధి కూడా. అలాగే అన్సయ ప్రైవేట్ ట్రస్ట్ నుంచి కొన్ని వేల మంది విద్యార్థులకు దారి చూపినటువంటి వ్యక్తి. అలాగే ఎటువంటి కష్ట సుఖాలున్నా కూడా నేనున్నానన్నటువంటి భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి మన ఓఆర్ రామారావు పటేల్, మన ముదోల్ శాసనసభ సభ్యులు ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. సార్ గట్టిగా మన కార్యక్రమాలు ఇది మా కలెక్టర్ గారు అనుకోండి, మా విజయలక్ష్మి పీడీ మేడం గారు అనుకోండి, చాలా పక్కడబందీతో
అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి. నేను దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలు అన్ని డిస్ట్రిక్ట్లో అక్కడ వెళ్ళడం జరిగింది. కానీ ఒక పరిస్థితి చూస్తే మన నిర్మల్ జిల్లా అనుకోండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనుకోండి, అక్కడికన్నా మనం చాలా వెనుక ఉన్నాం. అక్కడ రోడ్డు, అక్కడ బిల్డింగ్స్, అక్కడ కళ్యాణ మండపం, చిన్న చిన్న విలేజ్ లో కూడా డివైడెడ్ స్ట్రీట్ లైట్ ఉన్న జిల్లాలో ఖమ్మం అనుకోండి, వరంగల్ అనుకోండి, నల్గొండ అనుకోండి, మహబూబ్ నగర్ అనుకోండి, ఈవెన్ నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా డెవలప్మెంట్ ఉంది. కానీ మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా వెనుకబడి ఉంది. అయినా ఒక దృఢ నిశ్చయంతో మా నియోజకవర్గంకు డెవలప్ చేయాలి, మా నియోజకవర్గంకు అన్ని రకాల అభివృద్ధి చేయాలని నేను కష్టపడుతున్నాను. మీకు అందరికీ తెలుసు. ఏదైతే ఈరోజు మన దగ్గర రోడ్స్ కానీ, చిన్న చిన్న చెరువులు కానీ చాలా డ్యామేజ్ అయితే ఉన్నాయి. రోడ్స్ కూడా డ్యామేజ్ ఉన్నాయి, చెరువులు కూడా డ్యామేజ్ ఉన్నాయి. అవి అన్ని డ్యామేజ్ అయిన తర్వాత ఈరోజు చెరువులు కూడా డ్యామేజ్ అయిన తర్వాత వాటర్ లెవెల్ చాలా కిందికి పోతుంది. వాటర్ లెవెల్ అనేది ఇప్పుడు ఇంతకుముందు నేను చిన్నప్పుడు 40, 50, 60 ఫీట్ల నీళ్ళు తగ్గింది. ఈరోజు 400, 500 ఫీట్లు వేస్తే కూడా నీళ్ళు తగ్గచ్చు. ఆ పరిస్థితి మన నియోజకవర్గంలో వచ్చింది. గత 10 సంవత్సరాలుగా లింగా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్ తమ గ్రామం చిన్న గ్రామం అయినప్పటికీ ₹1 కోటి పైగా నిధులు ఇచ్చారని గ్రామస్తులు అన్నారు. లింగా గ్రామంలో మహిళా సమైక్య భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు చప్పులతో స్వాగతం పలికి కృతజ్ఞతలు చెప్పారు. రోడ్డు 30 లక్షల రూపాయలతో గోదాము మా గ్రామానికి ఇవ్వడం, లింగి గ్రామానికి ఇవ్వడం చాలా గర్వకారణం. అందుకోసం ఒకసారి తెలియజేస్తున్నా. మన గౌరవ ఎమ్మెల్యే గారు లింగి గ్రామమే కాదు, టాకిడి గ్రామంలో కూడా దాదాపుగా గత 50 సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి గత 2 సంవత్సరాల్లో చేస్తున్నటువంటి గౌరవ శాసనసభలో ఇంకొక విషయం, మన అసెంబ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు 296 ఎమ్మెల్యేలు ఎక్కడ ఘనత సాధించినటువంటి ఘనత మన రామారావు పటేల్ గారు సాధించినారని సభాముఖంగా తెలుస్తున్నా. మన జిల్లాలోనే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే 2 సంవత్సరాల్లో చాలా మందికి తెలియదు సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ తెలంగాణ రాష్ట్రంలోనే మన
మన ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనత సాధించాలని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మంచికి మంచి అనాల, చెడుకు చెడు అనాల. ఎందైనా పార్టీ ఏదైనా కావచ్చు, అధికారంలో ఎవరైనా ఉండవచ్చు, శాసనసభ్యులనే ఉంటారు. కానీ కొందరు రాజకీయ నాయకులు తొత్తులు ప్రతి దానికి అడ్డంకులు కలిగిస్తూ, ఎలకతో కొంత డ్రైన్ తీస్తూ, ఎలకతో కొంత డ్రైన్ తీస్తూ అనేకమంది ఇబ్బందులు పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా గుండె నిలవబెట్టుకొని గట్టిగా అసెంబ్లీలో పోట్లాడి ఎమ్మెల్యేలకు ధీటుగా ముఖ్యమంత్రిగా పోయి, మంత్రులతో పోయి ఖచ్చితంగా మన ముదోల్ నియోజకవర్గానికి ఎక్కడ లేదు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి సంక్షేమం మన ముదోల్ నియోజకవర్గం జరుగుతుందని కూడా ఈ సభాముఖంగా నేను గర్వంగా చెప్తున్నాను కూడా నేను చెప్తున్నాను. ఇంకొక విషయం, మహిళలకు సమాన హక్కు, సమాన న్యాయం, సమాన చట్టం ఉండాలనే ఉద్దేశంతో మహిళా సంఘ భవనం మన ముదోల్ నియోజకంలో మా లింగి గ్రామంలో ఎటువంటి లేదు, లింగి గ్రామంలో ఆదర్శంగా కట్టడం జరిగింది సార్. దీన్ని కృషి మా సర్పంచ్ సుష్మారాణి మేడం గారు, మా కార్యకర్తలు అందరూ ప్రత్యేకంగా ఒక పట్టుదలతో ఒక కృషి సంకల్పం పెట్టుకొని దీన్ని పూర్తి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. దాన్ని ఇంకా మీరు గట్టిగా ప్రయత్నం చేసి మా గ్రామానికి అభివృద్ధి పథంలో కూడా మీరు తీసుకుపోతారని మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. మా రిహాబిలిటేషన్ విలేజ్ అయినప్పటికీ కూడా మాకు గడ్డెనావు ప్రాజెక్టులో మేము ముంపున గురైనాం సార్. గతంలో ఇదే జడ్పీటీసీ పండితరావు పటేల్ గారు ఉండే, సోలంకే గారు ఉండే, వాళ్ళ అధ్యక్షులు కూడా మాట్లాడిన, గత శాసనసభ్యులు నేను నిలదీసిన, ఇదే కాంగ్రెస్ నిలదీసిన, తండ్రికి కొడుకు చెడగొట్టాం ఆ గ్రామాల్లో కలిసిపోయినా కూడా పండితరావు పటేల్ సమక్షం నేను మాట్లాడడం జరిగింది. అయితే ఈ సేవను ఇక నేను ఇట్లా మాట్లాడితే ఆయన ఈ చూసుకొని పారిపోయాడు. కానీ ఎక్కడ అభివృద్ధి చేయలేదు. వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళు ముంగట తీసుకోవడం జరిగింది. కానీ గ్రామాన్ని ఏ రోజు కూడా పట్టించుకోలేదు. గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ అని మా ముంపులో గురైనటువంటి గ్రామాలు ఆదర్శంగా మేము కోరుస్తున్నాం. అతను స్వర్గీయులైనప్పటికీ కూడా మేము ఆదర్శంగా కొలుస్తాం మా గడ్డెన్న గారికి. అయినప్పటికీ కూడా తండ్రికి తనయుడుగా 10 సంవత్సరాలు మన మొదలు ఖచ్చితంగా మా సుష్మారాణి మేడం ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి మనకు వచ్చేసరికి అవకాశం లేకుండా పూర్తి చేస్తారని కూడా నేను ఈ సభాముఖంగా నేను కోరుతున్నా సార్. ఇంకో రాష్ట్ర మహిళా సర్పంచులకు శిక్షణ తరగతులకు ఎంపిక కావడం మా గర్వకారణం మేడం. మీకు కూడా ప్రత్యేకించి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం. రాబోయే రోజులలో మాకు టాక్లీ కానీ, లింగి కానీ, మిర్దాపూర్ కానీ, సిత్తూరు కానీ, కుంభి కానీ అన్ని గ్రామాలకు మీరు ప్రత్యేకించి చొరవ తీసుకొని అసెంబ్లీలో కొట్లాడి మా కోసం ఫండ్స్ తీసుకుంటారని కూడా నేను ఆ సభాముఖంగా మన వివో బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుదాం. మన గట్టి కరతాళ ధ్వనులు ఇంకా కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే ఏమవుతుంది. సో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు చాలా అనర్గళంగా చాలా చక్కగా మాట్లాడారు. అయితే ఇక్కడ బిల్డింగ్స్ కట్టడం అనేది సమస్య కంటే కూడా బాధాకరమైంది ఏంటంటే ఎక్కువ మంది సభ్యులు మన ఎస్ఎస్జీలో చేరకపోవడం. సో ఇప్పటికీ కూడా మేల్కొని ప్రతి ఒక్కళ్ళు అంటే యంగ్స్టర్స్ మొదలుకొని అంటే 15 సంవత్సరాల వాళ్ళకి కూడా ఒక గ్రూప్ ఉంది, పిల్లలకి ఒక గ్రూప్ ఉంది. ఒకప్పుడు ఏమైనా 60 సంవత్సరాల తర్వాత గ్రూప్లో ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక గ్రూప్ ఉంది. అలాగే పీడబ్ల్యూడి ఏదైనా ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్గా అట్లా ఉన్న వాళ్ళకి కూడా ఒక గ్రూప్ ఉంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక మహిళ అంటే 15 సంవత్సరాలు దాటింది అంటే ఖచ్చితంగా మన గ్రూపులో ఉండి తీరాల్సిందే. గ్రూపులో లేకపోతే మీకు ఈ వివో బిల్డింగ్ ఇప్పుడు సార్ ఎంత కష్టపడి మీకోసం అన్ని శాంక్షన్స్ తీసుకొని వచ్చారు. దాదాపు 69 దాని పక్కకు వర్క్షెడ్ కూడా కావాలని మన ముఖ్యమంత్రి గారు అనుకోండి, కేంద్ర మంత్రి నరేంద్ర మోదీ గారు అనుకోండి, ఒక కంపల్సరీ బిల్డింగ్ కావాలని ప్రతి విలేజ్లో పెట్టడం జరిగింది. నేను ఈ ముదోల్ నియోజకవర్గంలో దాదాపు 390 ఈ ఐకేపీ భవనానికి ముహూర్తం చేయడం జరిగింది. ఈరోజు మా బైసా మండలిలో ఇంతకుముందు దేగాం, బిచ్చూర్, దాని తర్వాత లింగా గ్రామంలో ఐకేపీ భవనం ప్రారంభించినాం. కొన్ని జాగాలో కన్స్ట్రక్షన్ సుదతిలో ఉంది, కొన్ని జాగాలో కంప్లీట్ కూడా అయింది. అవి కూడా 6 months లోపల మీ బైసా మండలిలో అన్ని విలేజెస్లో ఐకేపీ భవనం అవుతాయని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వర్షాలు లేవు, వాటర్
బోర్ల వాటర్ కూడా అయిపోతుంది. బోర్ వేస్తే కూడా నీళ్ళు రావటం లేదు. దానికోసం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విలేజ్లో ఉండాలా, అదేవిధంగా బోర్వెల్ దగ్గర ఇంకులు గుంతలు ఉండాలా, ఇల్లు దగ్గర కూడా ఇంకులు గుంతలు ఉండాలని ఏదైతే ఈరోజు మన నిర్మల్ జిల్లాలో 575 జాగాల ఇలా పూజ చేయడం జరిగింది. లింగీకరంలో కూడా ఎందుకు పూజ చేసాం. ఈ వాటర్ లెవెల్ మీద రావాలా. మీకైతే గడ్డన ప్రాజెక్ట్ ఉంది, వాటర్ లెవెల్ మీద ఉన్నది అనుకుంటాం, కానీ ఇక్కడ కూడా 500-600 ఫీట్లు ఇస్తే 500-600 ఫీట్లు ఇస్తే కూడా నీళ్ళు రావటం లేదు. బైన్సా పట్టణంలోని గీతం స్కూల్లో చిన్నారి విద్యార్థులు జగన్నాథపురి రథయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. రథయాత్ర ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉపాధ్యాయులు తెలియజేశారు. దీంతో పాఠశాలలో పండుగ వాతావరణం కనిపించింది. जगन्नाथ चक्का नैन मेरी नाव सिर्फ एक तेरे सहारे, मेरी नाव सिर्फ एक तेरे सहारे, ओ मेरी नाव सिर्फ एक तेरे सहारे, मेरी नाव सिर्फ एक तेरे सहारे। हाँ तू न संभाले तो हमें कौन संभाले, हाँ हाँ तू न संभाले तो हमें कौन संभाले, हाँ हाँ तू न संभाले तो हमें कौन संभाले। जगन्नाथ जगन्नाथ चक्का नैन नीला चलवा रे, तू न संभाले तो हमें कौन संभाले, हाँ हाँ तू न संभाले। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేగాం గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్కు ఘనంగా స్వాగతం పలికిన విద్యార్థులు, గ్రామస్తులు. బెజ్జిర్ గ్రామంలో మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఘనంగా స్వాగతించిన మహిళలు. తమ గ్రామానికి పెద్ద మొత్తంలో నిధులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన లింగా గ్రామస్తులు. మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పావర్ రామారావు పటేల్. బైన్సాలోని గీతం హై స్కూల్లో విద్యార్థులచే జగన్నాథపురి రథయాత్ర కార్యక్రమం. పాఠశాలలో పండుగ వాతావరణం. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.